చేసేటప్పుడు ఓజీ లైక్ ఐ రోట్ ఇట్ ఒక ఫ్లోలో రాశాను. అండ్ మన కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సో పర్సనల్గా సో మనము ఎలా చూడాలి ఏంటి కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఆన్సర్స్ లైక్ అవన్నీ కూడా వి ట్రై టు పుట్ ఇట్ అనమాట. ఓజీ కూడా సపోజ్ టు డే రీమేక్ అనమాట, నన్ను అలా పిలిచారు. దెన్ ఐ ఫెల్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వడం లైక్ ఒక్క ఒరిజినల్ సినిమా చేయడానికి వచ్చే ఫీల్ కిక్ కానీ దానిలో రాదు. లక్కీగా నేచర్ మనకు కోఆపరేట్ చేస్తూ ఉంటారు కదా, ఇన్ని రోజులు వెయిట్ చేసేందుకు. ఏమైనా కొత్త కథ ఉందా అని ఒకరోజు అన్నారు అంతే. ఇంకా యా, సో ఇంకా ఒక లైన్ చెప్పా లైక్ డన్. జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను యూజువలీ నాకు చాలా ఇష్టం. ఐ వాచ్ లాట్ ఆఫ్ జాపనీస్ మూవీస్. అండ్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం. కళ్యాణ్ గారికి లైక్ కళ్యాణ్ గారు సన్నే కూడా అకిరా కురోసావా డైరెక్టర్ నుంచి పెట్టుకున్నారు. సో లైక్ అంటే లైక్ ఐ హావ్ సీన్ హిస్ ఓల్డ్ నేమ్ కూడా అట్లా ఏమైనా ఉంటుందా ఇక్కడ సినిమాలోనా? లీక్ చేయాలి చెప్పాల్సిందే. సినిమా ఇస్ కాల్డ్ ఓజీ కదా. సో సినిమా ఇస్ లైక్ ఓజస్ గంభీరా అనమాట. ఓజస్ గంభీరా. సో ఓజస్ అనేది లైక్ మాస్టర్ నేమ్ అండ్ గంభీరా ఇస్ హీరోస్ నేమ్. మాస్టర్ అంటే ఆయన సినిమాలో మాస్టర్. సో అలాగా ఓజస్ గంభీరా అని ఓజీ అని పెట్టాం. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా. సో దట్స్ హౌ ఇట్ కేమ్. అండ్ ఆ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సరే కళ్యాణ్ గారి సినిమాలో పెట్టాలని ఉన్నింది. Because you always imagine that. Yeah, అంటే ఆయన లైక్ ఐ సీన్ హిస్ అదర్ మూవీస్ లైక్ సాంగ్స్లో ఆయన పాపం పెడుతూ ఉంటారు. అంటే ఛాన్స్ లేకపోయినా కూడా ఈ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ మూవీస్ అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాలు ఎవరివన్ లైక్ రిలేట్ టు ఇట్ అనమాట. ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు ఫేవరెట్ జానీ. యా. ఓకే. ఎందుకు జానీ? జానీలో ఒక జెన్యూనిటీ ఉంటుంది యాక్చువల్లీ. అంటే కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు. జానీ అసలు అంటే అది ఎప్పుడో ఆ టైంలో వచ్చేసింది. కానీ నాకు గుర్తుంది, నేను అనంతపురంలో చూసా, శాంతి సుధాన్ ఉండే థియేటర్స్లో. సో నేను లైక్ క్రేజీ ఫ్యాన్ ఉండాలి కదా. సో జానీ అని కట్టుకొని బ్యాండ్ కట్టుకొని జానీ సినిమాకి వెళ్ళా. అసలు డైరెక్షన్ కదా, ఆయన డైరెక్షన్ చేశాడు. అది అసలు ఆ మేకింగ్ అంటే ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా చేశాడు అంటే లైక్ సింగ్ సౌండ్ చేసి ఆ రోజుల్లో ఎడిటింగ్ కానీ అది కానీ లైక్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశాడు. బ్రిలియంట్. అండ్ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. అంటే నేను ఆఫ్ లైట్ నాకు అప్పుడు తెలియలేదు, కానీ నేను నడుచుకుంటూ ఐ వాజ్ లైక్ ఆ బ్యాండ్ కూడా మా అందరూ సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ బ్యాండ్ తీయలే నేను 7 days. నేను కళ్యాణ్ గారు కూడా చెప్పాము ఎప్పుడో, ఆ బ్యాండ్ 7 days పడుకుని అట్లా స్నాన్ చేసేవాడిని. గబ్బర్ సింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ లైక్ ముషీరాబాద్ లో ఉండేవాళ్ళం. సో అక్కడ నుంచి నడుచుకుంటూ ర్యాలీ లాగా వెళ్ళాం అనమాట. వెళ్ళి ఇంకా అసలు గోలగోలు చేస్తాం. బట్ నౌ డైరెక్టింగ్ ద సేమ్ హీరో భోజన్ కట్టుకుని వెళ్తా. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ వెన్ యూఆర్ నరేటింగ్ సీన్ టు పవన్ కళ్యాణ్ గారు ఎట్ షూట్? అది ఆ మూమెంట్ చాలా అంటే అది ఫీలింగ్ అంటే అది ఏం లేదు. అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఐ అడ్మైర్ హిమ్ లాట్ కాబట్టి అది కట్ చేసుకొని చెప్పాలి. అంటే యూజువల్గా ఏంటంటే నేను కూడా అంతే లైక్ ఐ డోంట్ గో అండ్ సార్ మీ సినిమాలు బాగుంటాయి, మీరు ఇష్టం అది ఇష్టం నేను చెప్పను అనమాట. అంటే ఎప్పుడూ చెప్పలేదు. సో నేను ఫస్ట్ డే షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నాను. అప్పుడు చెప్పా సార్ నేను ఇలాగా జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా. ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట. అంతకుముందు సాంగ్ షూట్ చేశాం ఫస్ట్ రోజు. ఆయన ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే లైక్ క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆయనకి మీటర్ ఏంటి ఇలాగ ఏంటి అనేది అర్థమైపోతుంది చాలా ఫాస్ట్గా. అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ఫిట్ మనం ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన 80% ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు. ఇది నా క్యారెక్టర్ని అర్థం అయిపోద్ది ఆయనకి. సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంట పైకి చదివేస్తాడు సీన్ని. ఈ రీడ్స్ లాట్ అనమాట, చాలా ఇష్టం ఆయనకి. సో నాకు సెకండ్ డౌన్ అనుకుంటా సీన్ చేసి చదివి అరే చాలా బాగుంది సీన్, దీన్ని బాగా చేయాలని ఎక్సైట్ అయిపోయాడు. ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. నేను చూసి అబ్బా ఓకేరా బాబు ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి. Since you directed both Pawan Kalyan garu and Prabhas garu, right. Can you tell one quality which is common in both of them? Both of them are very, 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 very genuine people అనిపించింది. అంటే దే డోంట్ హార్మ్ అదర్ పీపుల్. అంటే వాళ్ళతో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అతను ఇలా ఉండాలి, అతను ఇలా చేయాలి, అతను బ్యాడ్ అని ఎప్పుడు ఉండదు. వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం. So yeah, one quality you picked from each of them.
అంటే ప్రభాస్ దగ్గర ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం వీఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, చిన్న ఆవిడ ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్, ఈ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు. మనం కంటిన్యూస్గా బుక్స్ చదువుతూ ఉంటాడు, ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు. ఇఫ్ లైక్ సంథింగ్ కదా అసలు ఇంత మనం చిన్నప్పటి నుంచి అవును అరే ఏంట్రా ఇవన్నీ హిందీ సాంగ్ ఉంది ఎగ్జాక్ట్లీ అదే నేను యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే ఈ షార్ట్ వన్ థింగ్ అనమాట, పంచగంటలో మేము షూట్ చేసాము, క్రావ్ మగా అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తుంటే, ఐకిడో అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసు అంతవరకు నేను చేసుకుని అంత సెట్ చేసి పెడితే అక్కడతో ఆగలేనా, లేదు ఇంకా బాగా చేయాలి చూద్దని మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ని, పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి దాని యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని సుజిత్ చూడు ఈ మూవ్ బాగుంది అంటే సరే ఇదంతా నేను ఒక కన్స్ట్రక్ట్ చేసి జూజీ మాస్టర్ చెప్పి అంతా చేసి వి మేడ్ దట్ సీక్వెన్స్. హాఫ్ డే సీక్వెన్స్ 3 days షూట్ చేసాం. వర్షం పడింది అంతా పడింది, లేదు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా మనం వేస్తారు. సూపర్ లక్కీగా హ్యాపెండ్. నైస్. So you're looking forward to see that work. Yeah. So one multi-starrer you would love to direct. అంటే మల్టీ స్టార్ అంటే ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి అయితే